శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైనటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోహిణి నక్షత్రం అందరికి అర్థమయ్యే ఉంటుంది ఏమిటి అనేది. శ్రీకృష్ణాష్టమి. కృష్ణం వందే జగద్గురు అంటూ ఉంటాం. ప్రపంచం మొత్తానికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు అన్నీ ఇన్ని అని చెప్పడానికి అలవిగానటువంటి లీలలు. మనకి కృష్ణ లీలలు అనగానే అన్ని అల్లరి పనులు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. కానీ అల్లరిలో కూడాను దైవత్వం, దైవికమైనటువంటి సంబంధమైనటువంటి విషయాలు మాత్రమే అంతర్లీనంగా ఉంటాయి. అవి మనకి అర్థం కావు అంతంత మాత్రాన. భగవద్గీత మన రాతను మార్చేటువంటి, మన తలరాతను మార్చేటువంటి గీత భగవద్గీత. అలాంటి దివ్యమైనటువంటి గీతను అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవం జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి. శ్రావణ మాస బహుళ అష్టమి రోజున అమావాస్యకి 7 రోజుల ముందు, పౌర్ణమి తర్వాత 8వ రోజు వస్తుంది ఈ శ్రావణ బహుళ అష్టమి. మరి శ్రావణ బహుళ అష్టమి రోజున ఏం చేయాలి కృష్ణుడికి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ అంటేనే కాళీతత్వం. ఆయన చేసిందే కాళీయ మర్దనం. కాళీతత్వం. కాళీతత్వము అంటే మనలో ఉండేటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి 6 శత్రువులు, హర్షట్ వర్గాలు అనేటువంటి 6 శత్రువులు ఉంటారు. ఈ 6 శత్రువులను కూడా వినాశనం చేసి సద్గతిని సద్బుద్ధిని కలుగు చేసేటువంటి వాడే శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి తత్వమే కాళీతత్వం, శ్రీకృష్ణ తత్వం. అలాంటి భగవంతుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అలాంటి శ్రీకృష్ణాష్టమి రోజున ప్రొద్దున్నే నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని చక్కగా శ్రీకృష్ణ నామస్మరణం చేసుకుంటూ, ఏదైనా విష్ణుమూర్తి నామస్మరణ చేసుకుంటూ, కృష్ణుడి నామస్మరణ చేసుకుంటూ, చాలామంది కూడా ప్రొద్దున్నే పూజ చేస్తూ ఉంటారు. ప్రొద్దున కాదు, శ్రీకృష్ణుడు పుట్టిందే అర్ధరాత్రి, రాత్రి సమయంలో. కాబట్టి రాత్రి సమయంలో శ్రీకృష్ణాష్టమి రోజున పూజ చేయడం అనేది చాలా విశేషం. రాత్రి సమయంలో మరి ఎలా పూజ చేయాలి? కృష్ణుడి పటం పెట్టుకోండి, లేదా కృష్ణుడి మనకి చక్కగా విగ్రహాలు దొరుకుతూ ఉంటాయి, అలాంటి విగ్రహం తెచ్చిపెట్టుకోండి. ముఖ్యంగా ఫ్లూట్ చేతిలో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహాలు మాత్రం ఇంట్లో ఉండకూడదు సుమి, ఇంట్లో ఉంచకండి. అలాంటిది కృష్ణుడి విగ్రహం పెట్టుకొని చక్కగా గోవిందుడికి చందనం సమర్పించండి, గంధంతో బొట్టు పెట్టండి, వందనం చేయండి. తులసి మాల, తులసీ దళం అంటే శ్రీకృష్ణ భగవానుడికి చాలా ప్రీతికరం, అందరికీ తెలిసిందే. ఎంత ధనం పెట్టినా తూగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక తులసీ దళానికి తూగాడు. కాబట్టి తులసీ దళంతో ఒక మాల ఏదైనా తయారు చేసుకొని చక్కగా పఠానికి కానీ విగ్రహానికి కానీ ధారణ చేయండి, అలంకరించండి. విష్ణుమూర్తి శరీర తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్షతలు పూజలు ఎక్కువ వాడకుండా తులసీ దళాలు లేదా పుష్పాలతో చక్కగా పూజ చేయండి. స్వామివారికి అష్టోత్తరం పూజ చేయండి. చేసిన తర్వాత స్వామివారికి నివేదన పెట్టడానికి చాలామంది కూడా మనం అందరం పానకం, వడపప్పు, జలిబిడి, పండ్లు, వెన్నపూస ఇవన్నీ కూడా నివేదన పెడుతూ ఉంటాం. వెన్నపూస నివేదన పెట్టడానికి ఒక కారణం ఉంది. ఏమిటి అంటే, వెన్నపూస ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది కదా. ఇక్కడ ఈయన నల్లనయ్య తినేది తెల్లని ప్రసాదం. వెన్నపూస నిజంగా చాలామంది కృష్ణుడికి ఎందుకు ఇష్టము అంటే, ఎవరికైతే బాధలు కలిగి ఉన్నారో వాళ్ళ ఇళ్లల్లో వెన్నపూసను ఆయన దొంగిలించి మరీ తీసుకొని స్వీకరించారు, తిన్నారు అని చెప్పి అసలు కథనం. ఎందుకు మరి? వెన్నపూస తింటే ఏమొస్తుంది? ఎవరికైతే చంద్రబలం తక్కువగా ఉండి బాధలు ఎక్కువగా ఉంటాయో వారింట్లో చంద్రుడు అంటేనే తెల్లగా ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి ప్రతీకమైనటువంటి చెమట తెలుసుకోవాలా, చంద్రుడికి ప్రతీకమైనటువంటి వెన్నపూసని, అంటే వాళ్ళ కష్టాలని ఆయన దొంగిలించేశారు, వాళ్ళ కష్టాలు తీర్చాడు ఆ విధంగా. కాబట్టి మన కష్టాలు కూడా తీరాలి అంటే ఆ నల్లయ్యకి చక్కగా వెన్నపూస నివేదన పెట్టండి. దాంతోపాటుగా మినుములు ఉంటాయి, చక్కగా వేయించండి. వేయించి మనకి ఎక్కువగా పచారీ షాపుల్లో మోడీ పుల్లలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న పుల్లలు ఉంటాయి.
అవి కూడా చక్కగా వేయించి ఈ మినుములు, మోడీ పుల్లలు, అలాగే బెల్లం చక్కగా మిక్సీ పట్టండి. దాన్ని మోడీ కారం అంటారు. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి నివేదన క్రమం. కాబట్టి ఈ మోడీ కారాన్ని కూడా నివేదన చేసి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ తెల్లవారులు కూడా మనం చక్కగా జాగరణ చేస్తే చాలా విశేషమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి కార్తీక మాసంలో ఉపవాసాలు చేస్తూ ఉంటాం, మహాశివరాత్రికి ఉపవాసం చేస్తాం, అలాగే శ్రీకృష్ణాష్టమి కూడా తప్పనిసరిగా ఉపవాసం, జాగరణ. ఎందుకంటే వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది, మనం తినేటువంటి తిండి తొందరగా అరగదు, నిదానంగా ఆ జీర్ణక్రియ మందగిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒకరోజు ఉపవాసం చేయడం ద్వారా కళ్ళకి కావలసినటువంటి దృష్టి కూడా తగ్గుతూ ఉంటుంది మనకి. కాబట్టి ఆ దృష్టి పెరగాలంటే కళ్ళకు కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిది కావాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ జాగరణ చేయడం ద్వారా దీంతో పాటు మన మనస్సుకి, శరీరానికి కూడా వ్యాయామం కావాలి. కాబట్టి తప్పనిసరిగా శ్రీకృష్ణ శ్రీరామ నామ భజనలు చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ పరమాత్ముడికి రాత్రిపూట ఈ విధంగా పూజ చేసి నామస్మరణ చేసుకుంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉండి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా సిద్ధింపజేస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదని చెప్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.